చేయబోతున్నారు, దానికి సంబంధించి మాట్లాడుకుందాం ఒక 2 క్వశ్చన్స్. మీరు ఓ పెద్ద గర్జన సభ పెట్టారు, 3-4 డిమాండ్స్ పెట్టారు. 44% రిజర్వేషన్స్, బీసీ రక్షణ చట్టం, 1000 ఎకరాల భూమి. సో దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. మీరు ప్రభుత్వం పట్టించుకున్నట్టు కనపడట్లా. రేపు దీక్ష చేస్తే పట్టించుకుంటుంది అనుకుంటున్నారా? 2 పొత్తులు ఉండవు, ఒంటరిగా పోటీ చేస్తా అని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్ప? మీ సెకండ్ క్వశ్చన్ పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు తప్పు అని నేను అనను, కానీ నా విధానం అయితే ప్రత్యామ్నాయ రాజకీయం కాబట్టి ఈరోజు ఒంటరిగా పార్టీని నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఆ ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. 2, బీసీలకు సంబంధించిన సమస్యలపైన ప్రభుత్వం గతంలో స్పందించడం లేదు కాబట్టి ఇప్పుడు స్పందిస్తుందని అనుకుంటున్నారా అంటే, ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగా ఏం జరిగినా ఎదుర్కోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ప్రభుత్వం స్పందించేంత వరకు నేనైతే వెనకడుగు వెయ్యను. ఇది స్పష్టం. రైట్ సార్. దీక్ష చెయ్యాలనుకున్నప్పుడు ఎక్కడి నుండి అయినా చేయొచ్చు అన్న. బీసీల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మీరు ఒక రాయలసీమ వాసిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏం చెప్పబోతున్నారు? అంటే శ్రీశైలం ఎగువ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి రాయలసీమకు అందించాలని జగన్ గారు ఒక కంకణం కట్టుకున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా అడ్డగించింది, దాంతో అది నెమ్మదించింది. అయితే టెండర్ల వరకు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న కూటమి సర్కార్ అది పూర్తి చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను రిక్వెస్ట్ చేయడం వల్లే చంద్రబాబు గారు ఆపేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నారు అనమాట. దాని గురించి ఒక రాయలసీమ వాసిగా మీ స్టాండ్ ఏంటి? అసలుకి లిఫ్ట్ ఇరిగేషన్ పై పోరాటం చేసే అవకాశం ఉందా? కేవలం బీసీ జపం చేసుకుంటూ బీసీల కోసమే దీక్షలు చేసుకుంటా పోతే రాయలసీమ రైతాంగ పరిస్థితి, వాళ్ళ స్థితిగతుల గురించి పట్టించుకోరా? రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి ఇంతకుముందే అన్న అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. దానికి సమాధానం చెప్తాను. బీసీల గురించి మీరు కొంచెము వెటకారంగా మాట్లాడడము బాగాలేదన్నా. బీసీల సమస్యలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి సంబంధించిన బీసీల అంశం. ఇది నా ఒక్కడిదో, లేదా నా పార్టీదో, లేదా 100 మందికో, 1000 మందికో, లేదంటే ఒక గ్రామానికో, ఒక ఊరికో సంబంధించిన అంశం కాదు. అది మీకు అంత చిన్న చూపు ఎందుకు అనిపిస్తుంది? బీసీలు అంటే చిన్న చూపు కాదు. రాష్ట్రంలో 3 కోట్ల మంది జనాభా ఉన్న సమస్య, 3 కోట్ల మంది జనాభాకు సంబంధించిన సమస్య. గత 44 సంవత్సరాల నుండి ఒక పార్టీ 22 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తప్పుడు హామీలు ఇచ్చి ఆ మాట తప్పి బీసీలను వంచిస్తుంటే, దాని మీద పోరాటం చేస్తుంటే అది వెటకారంగా ఎందుకు అనిపిస్తుంది మీకు? వెటకారం కాదు. రాయలసీమకి ఈ రోజు అన్యాయం చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా రాయలసీమ నీటి సాగు తాగునీటి విషయంలో కూడా రాయలసీమకు అనాదిగా అన్యాయం జరుగుతూనే ఉందన్నమాట. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఏ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు కర్నూలుకు గుండెకాయ లాంటి గుండ్రేవులను పూర్తి చేసేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కర్నూలు అంటేనే అసలు గుండ్రేవుల కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కర్నూలు వాసులు. గుండ్రేవుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. అక్కడ ప్రతిసారి గుండ్రేవులను పూర్తి చేస్తాం, వేదవతిని మేము పూర్తి చేస్తాం చెప్పడం తప్పితే వాటి గురించి మాట్లాడడం లేదు. కరువు అంటే గుర్తుకొచ్చేది రాయలసీమ. రాయలసీమకు సాగునీరు తాగునీరు చాలా అవసరం. వాటి గురించి మీరు ఏం మాట్లాడతారు అంటున్నా తప్పితే బీసీలను నేను ఎక్కడ చులకన చేయడం లేదు, తక్కువ చేసి మాట్లాడడం లేదు. రాయలసీమ ప్రాజెక్ట్ అంశంలో బీసీలను తీసుకొచ్చారు కాబట్టి నేను అన్నాను. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, నీటి గురించి, వీళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్న. గతంలో కూడా అన్న అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో బీసీవై పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో పోరాటం చేసింది. మీకు కూడా తెలుసు, ఇదే రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి 2150 కోట్లు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నేను ఏ విధంగా పోరాటం చేశానో, ఏ విధంగా కేసులు ఎదుర్కొన్నానో ఆ విషయం కూడా మీకు తెలుసు. మీరు ఆ ప్రాజెక్టుల సందర్శన కూడా మీరు వచ్చారు. అప్పుడు జరిగిన పోరాటం గురించి అంతా తెలుసు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రైతులకు న్యాయం జరగడానికి పూర్తి స్థాయిలో ఉన్న అవకాశాలన్నింటినీ బీసీవై పార్టీ ఉపయోగించుకుంటుంది. అన్న ఒక్క నిమిషం, ఇంకొక సామాన్యుడికి ఇంకో ప్రశ్న ఉంది, అదొక్కసారి వినండి సార్. ఇది